రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా కనుక ఉండుంటే డెఫినెట్గా నాలాగే ఇంకా చాలా మంది నాలాంటి వాళ్ళు అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఫిట్ అవడానికి అవకాశం లేనటువంటి చాలా మందికి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. నిజంగా ఈవేళ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ పాత రోజులు రాజశేఖర రెడ్డి గారితో ఏంటి ఎంత గొప్పవాడా రాజశేఖర రెడ్డి, ఎలా అయిపోయాడురా బాబు, చిన్నప్పటి నుంచి తెలుసున్న రాజశేఖర రెడ్డి ఇంత గొప్పవాడా అని. ఎందుకంటే ఇక్కడ చూపించిన మీ షోలో ఇంత కూడా అబద్ధం కానీ ఎగ్జాజిరేషన్ అతిశయోక్తి కానీ లేదు, ఉన్నదాన్ని కొంచెం తగ్గించే చెప్పారు. రాజశేఖర రెడ్డి చేసిన పనుల్లో 90% ప్రజెంట్ చేశారు తప్ప 150% ప్రజెంట్ చేయలే. ఎప్పుడు చేశాడు ఈ పనులన్నీ, ఎలా చేశాడు అని ఒక్కసారి తలుచుకుంటే ఏంటి చచ్చిపోవడం ఏంటండి, చచ్చిపోయారు జనం. రాజశేఖర చచ్చిపోయాడని నాకు ఆశ్చర్యం వేసింది. ఇలా జరుగుతుందా అసలు? నిజంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడన్న వార్త తెలిసి చచ్చిపోతారా ఏంటి? ఎలా జరిగింది అంటుంటే మా కాన్స్టిట్యున్సీలో ఒక ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయింది, ఇదేదో బాగా దొరికింది, అసలు కరెక్ట్గా జరిగింది ఏంటో తెలుసుకుందాం అని ఎవ్వరికి చెప్పకుండా నేను వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 10-15 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళి అప్పుడు ఏమమ్మా ఏం జరిగింది ఏంటంటే ఆ చచ్చిపోయిన ఆవిడ హస్బెండ్ ఆయన ఏదో చిన్న రోజు కూలీ లాంటిది ఏదో చేసుకుంటే, రోజు కూలీ అంటే ఎలక్ట్రీషియన్ అలాంటిది ఏదో, అంటే ఏ రోజు దా రోజు సంపాదించుకునే అతను భార్య చిన్న కొడుకు అక్కడే ఉన్నాడు. భార్య చచ్చిపోయింది. చూడగానే ఏంటి అసలు ఎలా పోయింది ఏంటి, రాజశేఖర రెడ్డి గారు మరణ వార్త వినగానే పోయింది అంటారు ఏంటంటే, అదంత పెద్ద కాదండి అన్నాడు. చెప్పు పర్లేదు, అది వినడానికే వచ్చాను నేను. మా ఆవిడికి మాకు పెళ్ళి 15 ఏళ్లకి గర్భవతి అయిందండి. ఆ 15 ఏళ్లలో పెళ్ళైన ఆడవాళ్ళకి ఇమీడియట్ గా ఏడాది తిరిగేటప్పుడు కాకపోతే మిగతా ఆడవాళ్లే ఒప్పుకోరు, గొడవ చేస్తారు. ఆ 15 ఏళ్ళు టెన్షనే, దేవుడికి దండం పెట్టుకోవడం, గుళ్ళు చుట్టూ తిరగడం ఏదో పడ్డారు. 15 ఏళ్లకి ఆ అమ్మాయి గర్భవతి అయ్యి కొడుకు పుట్టాడు. ఆ కొడుకే వాడికి ఏడాదిన్నర వచ్చేటప్పటికి వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాడి గుండె పనిచేయదు. వాడి గుండె ఎప్పుడు అయిపోతుందో తెలియదు. దానికి ఏదో గుండెలో కన్నం ఏదో అంటారు, చిన్నపిల్లలకు వస్తుంటారు. అది కృష్ణార్జున చౌదరి గారు చెప్పాలి. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు సీఎం 6 నెలలకో 9 నెలలకో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎవరో ఇలాంటి చిన్నపిల్లాడి కథ విని ఇలాంటి పిల్లలకు వచ్చిన గుండె ఆపరేషన్లు అన్ని కూడా ఫ్రీ. ఇంకా అప్పుడు ఆరోగ్యశ్రీ రాలే, వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయండి, గవర్నమెంట్ పిలిపోయాను అంటే ఆ కుర్రాన్ని తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. వాడు సంపూర్ణ ఆరోగ్యంలోకి వచ్చాడు 2 ఏళ్లకో 3 ఏళ్లకో. ఈ తల్లి ఈవిడ హార్ట్ పేషెంట్. ఈవిడ కూడా హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేదు. చాలా లోవర్ మిడిల్ క్లాస్, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఆవిడికి ఏం జరిగింది, ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీ రాగానే హైదరాబాద్ వెళ్ళి అక్కడ కేర్లోనో అపోలోలోనో మరి ఏ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు డేట్ చెప్పారు. 3 నెలలకో 4 నెలలకో మీకు ఆపరేషన్ చేస్తాం, అందాక ఈ మందులు వాడు అని. అంటే ఏంటి, కొడుకుని బతికించాడు రాజశేఖర రెడ్డి, తనని బతికిస్తున్నాడు తనకి బాధ లేకుండా. ఇంకా కుటుంబానికి రాజశేఖర రెడ్డి దేవుడైపోయాడు. సరిగ్గా ఇది జరిగిన నెలన్నరకో 2 నెలలకో రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. చచ్చిపోగానే అందరూ బాధపడతారు, ఆవిడ బాధపడుతోంది. ఎక్కువ ఆవిడికి ఇంకా ఉద్వేగం ఆపుకోలేక చచ్చిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ చిన్న కుర్రాడు గాడికి అప్పుడు 5 ఏళ్ళు వచ్చాయి. వాడికి సైకిల్ కొనిచ్చారు, 3 చక్రాల సైకిల్ తొక్కుకునేది. ఆ చిన్న ఇంట్లోనే వాడు ఆ సైకిల్ తొక్కుంటూ టీవీలో చూసింది, అమ్మా అన్నా నమస్తే, అమ్మా నమస్తే అని రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు అన్ని టీవీల్లో అది ఆఖరి చూపించారు. వీడు కుర్రాడికి ఏం తెలుసు రాజశేఖర రెడ్డి ఎవరో ఏం తెలుసు, ఏదో ఇదే చూపిస్తున్నారు అన్ని టీవీల్లో. వీడు 3 చక్రాల సైకిల్ తొక్కుంటూ వాళ్ళ అమ్మకి నాన్నకి అమ్మా నమస్తే, నాన్న నమస్తే అంటూ తిరుగుతున్నట్ట. వాడిని చూస్తే ఇంక ఈవిడ కంట్రోల్ చేసుకోలేకపోయింది, ఏడ్చి కంట్రోల్ చేసుకోలేకపోయింది. వాడు ఆగడు, ఇల్లు చిన్నది, కాసేపట్లో మళ్ళీ సైకిల్ తొక్కుతాడు, మళ్ళీ ఇదే మాట అంటాడు. దాంతో రాత్రి కష్టం అయిపోయిందండి. హాస్పిటల్ తీసుకెళ్ళాం, తెల్లారి పోయింది. ఆపరేషన్ ఇంకొక 15-20 రోజులు ఆపరేషన్ జరిగితే ఏమవుతుందో తెలియదు కానీ, అనుకోకుండా సడన్ గా అది ఏమైందో తెలియదు కానీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళానండి. రాత్రి ఉంచారు, పొద్దున్నకి చెప్పారండి బతకలేదు, చచ్చిపోయింది. కేవలం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన రోజు నుంచి ఇంకా ఆవిడ అలా ఏడుస్తూనే ఉంది. రెడ్డి గారు ఆయన చచ్చిపోవడం వల్ల ఈవిడ చచ్చిపోయిందని చెప్పడం, కానీ ఆయన చావకపోతే మాత్రం ఈవిడ చావదండి అన్నాడు. ఏదైనా అలాంటి మనిషి గురించి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకునే అవకాశం ఇచ్చారు మల్లాడి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు.